సో మహిదర్ రెడీయా? అవును. సో మీరు మాల్పువా అన్నారు కదా? అవును, మాల్పువా. ఓకే ఓకే, మరి మాల్పువా తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. మాల్పువా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: మైదా అరకప్పు, పచ్చికోవా పావు కప్పు, పాలు 1 కప్పు, పెరుగు 2 టేబుల్ స్పూన్లు, వంట సోడా చిటికెడు, కుంకుమ పువ్వు చిటికెడు, పంచదార 1 కప్పు, యాలకుల పొడి 1/2 టీ స్పూన్, తరిగిన పిస్తా కొద్దిగా, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, నూనె డీప్ ఫ్రై కి సరిపడా. ఓకే అండి, మరి మాల్పువాకి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. సో మహిదర్ స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ దీనికి ఏం చేసుకోవాలి మనం? ముందుగా షుగర్ సిరప్ రెడీ చేసుకోవాలి. షుగర్ సిరప్. సో ఇటు పక్కన పెడదామా? ఈక్వల్ అమౌంట్ ఆఫ్ షుగర్ అండ్ వాటర్ మిక్స్ చేసేయాలి. షుగర్ వాటర్ ఈక్వల్ గా ఉండాలి. సో 1 కప్ షుగర్ వేస్తే 1 కప్ వాటర్. అవును. ఓకే, అంటే తీగ పాకం రావాలా దీనికి? కొంచెం వాటర్ షుగర్ సిరప్ అంతే, పలుచగా ఉండాలన్నమాట పాకం. కొంచెం పలుచగా, అంటే గులాబ్ జామ్ కి ఉంటుంది అలా కావాలి. ఓకే ఓకే, ఇందులో ఇలాచి పౌడర్ ఏం వేసుకోవాలి? లాస్ట్ లో లైట్ గా కొంచెం స్మెల్ కోసం వేసుకోవాలి. సరిపోతుంది. ఈ లోపు మనం బ్యాటర్ రెడీ చేసుకోవాలి. ఓకే ఓకే, మైదా, కొద్దిగా బేకింగ్ సోడా, ఓకే, కొద్దిగా పెరుగు, ఓకే. సో దాంట్లో కూడా కొంచెం కర్డ్ వేసుకోవాలా? అవును. ఓ, కొంచెం కోవా. ఓకే, అంటే కర్డ్ ఎందుకు? కొద్దిగా ఫర్మెంట్ అయిన కావడానికి. ఓకే ఓకే. ఇప్పుడు ఈ బ్యాటర్ మనము అంటే మిక్స్ చేసి కొద్దిగా సేపు అలా పక్కన పెట్టేయాలా, లేకపోతే ఇమీడియట్ గా వేసుకోవచ్చు? పక్కన పెట్టుకోవాలంటే కొంచెం పుల్లటి పెరుగు వేసి బేకింగ్ సోడా వాడకుండా ఉండొచ్చు. ఓకే, ఇన్స్టాంట్ కావాలనుకుంటే బేకింగ్ సోడా. ఓ, సో ఎలా చేసుకుంటే యాక్చువల్ గా బాగుంటుంది? కొద్దిగా ఫర్మెంట్ అయితే బాగుంటుందా పిండి, లేకపోతే ఫర్మెంట్ అయితే బాగుంటుంది? ఓ, సో అయితే మనకి అవకాశం ఉన్నప్పుడు, అంటే మనము ఇప్పుడు రేపు కనుక ఈ స్వీట్ చేసుకోవాలి అనుకుంటే, ఇప్పుడు ఏదైతే బ్యాటర్ ప్రిపేర్ చేస్తున్నామో దాంట్లో బేకింగ్ సోడా వాడారు కదా తను, అది వాడకుండా మనం కొద్దిగా పుల్లటి పెరుగు వేసుకొని ఆ పిండి కలిపేసుకొని ఇప్పుడు రాత్రి అలా నానబెట్టేసుకుంటే నెక్స్ట్ డే మార్నింగ్ చేసుకోవచ్చా? అంటే ఓవర్ నైట్ సోక్ అవ్వచ్చా? 4 hours సరిపోతుంది. ఓకే, సో లేదంటే మార్నింగ్ సోక్ చేసుకుని మధ్యాహ్నానికి చేసుకోవాలనుకున్నా అలా సరిపోతుంది. సో అలా చేసుకోవచ్చు. దీంట్లో కొన్ని పాలు వేసి కలిపేసేసి, సో ఇంకా మనం బ్యాటర్ మొత్తం కూడా కర్డ్ పాలతోనే మిక్స్ చేసుకోవాలి. పాలతోనే మిక్స్ చేసుకోవాలి. ఓకే, వాటర్ కూడా వేసుకోవచ్చు. ఓకే ఓకే. సో ఇలాంటి స్వీట్స్ అవన్నీ ఏ ఇయర్ లో నేర్పిస్తారు మీకు? అది కూడా సెకండ్ ఇయర్ లోనే. ఓ, ఫైనల్ ఇయర్ లో ఏం నేర్పిస్తారు? ఫైనల్ ఇయర్ లో అడ్వాన్స్డ్ కిచెన్ ఉంటుంది, ఇంటర్నేషనల్ కిచెన్ ఉంది. ఓకే ఓకే. ఓ, దాని అడ్వాన్స్డ్ కిచెన్ అంటారా? అడ్వాన్స్ ట్రైనింగ్ కిచెన్. ఓకే ఓకే. సో అంతే మొత్తం కాంటినెంటల్. ఓకే, థాయ్ అన్ని, చైనీస్, జపనీస్. ఓ, ఇలాచీ పౌడర్ వేసుకోవాలి. ఓకే. ఓ, బ్యాటర్ లో కూడా యాడ్ చేసుకోవాలి దీంట్లో? దాంట్లో కూడా కొద్దిగా వేద్దామా? అంటే ఈ షుగర్ మొత్తం మెల్ట్ అయిపోయింది. కొంతసేపు ఉంచాలా స్టవ్, లేకపోతే ఆఫ్ చేసేయండి సరిపోతుంది. ఓకే, ఈ టెక్స్చర్ చాలా ఇది సరిపోతుంది. జస్ట్ గులాబ్ జామ్ కి ఎలానో సేమ్. ఓకే, సో అయితే మరి కట్టేస్తున్నాం. ఓకే, సో మీకెందుకు ఈ కోర్స్ మీద ఇంట్రెస్ట్ వచ్చింది? అంటే ఇంటర్ కంప్లీట్ అయిన తర్వాత కొంచెం డిఫరెంట్ పాత్ అని చెప్పేసి ఇటువైపు. సో ఎలా ఉంది? అంటే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉందా? ఇది వేడి ఇంత సరిపోతుందా? సరిపోతుంది. మీడియం ఫ్లేమ్ లో కొంచెం బాగా నిదానంగా కుక్ చేయాలి. ఓకే ఓకే, వేసేసుకున్నాం ఇంకా. ఓకే, సో ఇంకా సైజ్ అనేది మన చాయిస్. కొద్దిగా ఇంత సైజ్ ఇలా ఉంటుంది కదా, చిన్న సైజ్ పూరి లాగా. ఓకే ఓకే, సో వేసేద్దామా? ఒక 2-3 వేసేద్దాం. కలర్ కొంచెం గోల్డెన్ బ్రౌన్ రావాలి. ఓకే, ఇంకా వేసేస్తాం. ఓకే, సో ఇవి కొంచెం అంటే ఆయిల్ క్వాంటిటీ కొద్దిగా తక్కువ ఉండి ఫ్లాట్ పాన్స్ అయితే మనకి బాగా వస్తాయేమో కదా. సో వేసుకోవడం ఈజీగా, అంటే జిలేబీ అలా వేసుకునేటప్పుడు, ఇంట్లో చేసుకునేటప్పుడు కొద్దిగా ఎలా చేసుకుంటామో ఆ టైప్లో. సో ఇది ఎంతసేపు మనం దీంట్లో సోక్ చేయాలి షుగర్ సిరప్ లో? ఒక 5 minutes సరిపోతుంది. ఉంచేసేసి తర్వాత తీసేసుకోవచ్చు. పిండి కొంచెం ఫర్మెంట్ అయితే మనకి ఆ సాఫ్ట్ స్పాంజీ టెక్స్చర్ వస్తుందేమో. ఇంకా బాగా వస్తుంది. ఓకే, ఈ కలర్ రావాలా? ఇంకా కొంచెం బ్రౌన్ అవ్వాలా? ఓకే, ఇంకో 2 minutes లో సరిపోతుంది. ఓకే, సో అన్ని రకాల ట్రెడిషనల్ స్వీట్స్ కూడా మీకు నేర్పిస్తూ ఉంటారా? అంటే ఇప్పుడు ఈ మడత కాజా ఇట్లాంటివన్నీ కూడా, జిలేబీ, అదేంటి బాదుషా, ఇవన్నీ అంటే కర్రీస్ ఇలాంటివి కొద్దిగా ఈజీగా ఉంటాయి, కానీ కొంచెం ఈ స్వీట్స్ అనేవి కొంచెం కష్టమేమో కదా. అంటే ఆ
షేప్ రావటము, అవును, shape ఆ రావడం. టెక్స్చర్ ఇది ప్రిపరేషన్ కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. డిఫరెంట్ గా ఉంటుంది. ఓకేనా, ఇది అయిందా? అయిపోయింది. వేసేసుకుందామా దీంట్లో? అయిపోయిన తర్వాత లాస్ట్లో షుగర్ సిరప్ వేసేసుకోవాలి. ఓకే. సో ఈ షుగర్ సిరప్ దీనికి బాగా పట్టేస్తే ఒక 5 minutes దీంట్లో సోక్ 5 అవ్వాలి. minutes సోక్ అవ్వాలి. ఓకే. 10 minutes ఇప్పుడు ఉంటే మనకి ఇంకా ఇది బాగుంటుంది. పఫీగా ఉంది కదా, సో యూజువల్ గా సాఫ్ట్ అయిపోతుంది కదా soft సర్వ్ చేసుకునే అయిపోతుంది. టైంకి. ఆ లోపల ఉన్న ఎయిర్ ప్లేస్ లోకి షుగర్ సిరప్ వెళ్ళిపోతుంది. ఓకే ఓకే. సో ఎలాగో దీనికి గ్యాప్స్ ఉంటుంది కదా, సో బాగానే ఫాస్ట్ గానే పీల్చుకుంటుందేమో కదా. అవును. అందులో మనం వేడివేడిగా వేసాం కాబట్టి తొందరగా పీల్చుకోవడానికి అవకాశం. సో వేడి వేడిగా తీసుకోగానే వేసేస్తే తీసుకొని వేస్తే బెటర్. తొందరగా బయట కూడా మనకి జిలేబీ కూడా తీసి బయటగా వేసేస్తుంది. అవునవును. గులాబ్ జాము పీల్చుకొని లావ్ అవుతుంది. ఇది ఆల్రెడీ ఎయిర్ ఉంటుంది లా కాబట్టి ఉంది పీల్చుకుంటుంది. పీల్చుకొని సన్నగా అయిపోతుంది అనమాట. ఓకే, ఇది ఇక్కడ పెడతాను. చూసుకొని సోక్ అయిన సరిపోయింది అనుకుంటే మనము సర్వ్ చేసేసుకుందాం. సో ఇంక సోక్ అయినట్టేనా? సోక్ అయిపోయింది. ఓకే, ఒక ప్లేట్ లోకి తీసుకుందాం. యా. సో కావాలనుకున్న వాళ్ళు కొద్దిగా షుగర్ సిరప్ తో కూడా సర్వ్ చేసుకోవచ్చేమో కదా. అవును, మన చాయిస్. మన చాయిస్. లాస్ట్ కొంచెం గార్నిష్ కోసం ఓకే, రబడి కొంచెం వేసుకుంటాం. నెయ్యి కూడా కొంచెం. ఓకే. ఓ నెయ్యితో సర్వ్ చేస్తే బాగుంటుందా ఇది? అవును. ఓకే. పైన కొంచెం రబడి వేసేసుకోవాలి. ఓకే. సో ఇది కూడా ఒకసారి ఎలా చేస్తారో చెప్తారా? ఫస్ట్ కొంచెం ఒక కప్ మిల్క్ తీసుకొని కొద్దిగా షుగర్ యాడ్ చేసుకొని తర్వాత పచ్చికోవా యాడ్ చేసుకొని కొంచెం ఇలాచి ఫ్లేవర్ కోసం యాడ్ చేసుకుంటే సరిపోతుంది. దగ్గరకు వచ్చేదాకా కలిపేసుకోవాలి. కోవా కన్సిస్టెన్సీకి దగ్గరలో కొంచెం అలాగా ఓకే వస్తుంది. సో జిలేబీ రబడి, మాల్పువా రబడి కాంబినేషన్స్ చాలా బాగుంటాయి కదా, యమ్మీగా. అవును. కొంచెం పిస్తా గార్నిష్ కోసం. ఓకే. కొంచెం కుంకుమ పువ్వు, సాఫ్రాన్. ఓకే, మాల్పువా రెడీ. సూపర్. ఓకే, మరి వేడివేడిగా మాల్పువా కూడా రెడీ అయిపోయిందండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. మాల్పువా తయారు చేసే విధానం: ఒక పాన్ లో పంచదార వేసి కొద్దిగా నీళ్లు పోసి యాలకుల పొడి వేసి పాకం రానివ్వాలి. ఒక బౌల్లో మైదా, వంట సోడా, పెరుగు, పచ్చికోవా వేసి పాలు, కొద్దిగా నీళ్లు పోసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కాగే నూనెలో చిన్న సైజ్ పూరీలా వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఆపై వీటిని పాకంలో వేసి కాసేపు నాననివ్వాలి. ఆపై నెయ్యి, రబ్డీ, తరిగిన పిస్తా, కుంకుమ పువ్వుతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే మాల్పువా రెడీ. ఓకే, మరి మాల్పువా తయారీ విధానం చూసేశారు కదా రాజు గారు. చక్కగా వేడివేడిగా మాల్పువా విత్ రబ్డీ రెడీ. ఓకే, సో ఇది రబడీ కాంబినేషన్లో చాలా బాగుంది. వెరీ టేస్టీ. థ్యాంక్ యూ. ఎస్, ఎడ్జెస్ అంతా క్రిస్పీగా, ఆ మధ్యలో అంతా సాఫ్ట్గా. అడిషనల్గా రబ్డీ వల్ల ఏంటంటే కొంచెం టేస్ట్ యాడ్ అయింది. సో ఇద్దరు కూడా చాలా సింపుల్ గా చేసుకునే వంటలు, బట్ చాలా టేస్టీగా చేసుకునే వెరైటీస్ నేర్పించారు. ఇద్దరు కూడా చాలా బాగా చేశారు. అవును. సో ప్రెజెంటేషన్ కూడా చాలా బాగుంది. ఓకే, సో గుడ్ లక్. థ్యాంక్ యూ. సో చక్కగా ఎలాగో మీ కోర్స్ ఫినిష్ అయిపోయింది కాబట్టి మీ కెరియర్ సూపర్ గా ఉండాలని వి విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. సో మహిదర్, మీకు ఈటీవీ అభిరుచి నుంచి కళాంజలి వాళ్ళ గిఫ్ట్ వచ్చారు. యూ వెల్కమ్. ప్రసాద్, మీకు కూడా ఈటీవీ అభిరుచి నుంచి కళాంజలి వాళ్ళ గిఫ్ట్ వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. మీ చేతి వంట సెగ్మెంట్ లో మీరు కూడా పార్టిసిపేట్ చేయాలనుకుంటే మాకు SMS చేయండి. SMS డీటెయిల్స్ ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు, చిరునామా టైప్ చేసి 56263579 కి SMS చేయండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. పండుగలు,
అలాగే గెట్ టుగెదర్లు, పార్టీలు ఇలాంటివి చేసుకున్నప్పుడైతే కంపల్సరీ చాలా పాత్రలు వాడాల్సి వస్తుంది. ఇలా చాలా పాత్రలు మళ్ళీ క్లీన్ చేసుకోవాలంటేనే చాలా తలనొప్పి అవుతుంది. ఎందుకంటే అన్ని పాత్రలు కడగాలంటే చాలా శక్తి కావాలి, అలాగే చాలా టైం కూడా కావాలి. ఇలాంటప్పుడు ఒక టబ్లో సర్ఫ్ వేసుకుని బాగా నీళ్లు వేసి ఆ సర్ఫ్ నీళ్ళలో కనుక ఈ పాత్రలు వేసి ఒక గంట అరగంట పాటు అలాగే ఉంచి దాని తర్వాత కనుక శుభ్రంగా క్లీన్ చేసుకున్నట్లయితే పాత్రలు క్లీన్ చేయడం చాలా తేలికవుతుంది. ఈ జిడ్డు అనేది కూడా చాలా శుభ్రంగా పోతుంది.